డబ్బు సంపాదించడం చాలామంది చేస్తారు. కానీ డబ్బుని నిలబెట్టడం, దాన్ని పెంచడం, ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయడం ఇంకో లెవెల్. వెల్కమ్ టు మనీ కోర్స్ ప్రీమియం తెలుగు. సింపుల్ తెలుగులో పర్సనల్ ఫైనాన్స్ని ప్రాక్టికల్గా, క్లియర్గా, స్టెప్ బై స్టెప్ అర్థమయ్యేలా చెప్పడమే మన ఎయిమ్. నేర్చుకుందాం, అప్లై చేద్దాం, కలిసి గ్రో అవుదాం. మన ఫస్ట్ ఎపిసోడ్లో చాలామంది ఫేస్ చేసే ఒక రియల్ ప్రాబ్లంతో స్టార్ట్ చేస్తున్నాం. శాలరీ వచ్చిన 5 రోజుల్లో డబ్బులు ఎందుకు అయిపోతుంది? శాలరీ వస్తుంది, 2 రోజులు హ్యాపీ, ఫిఫ్త్ డేకి అకౌంట్ మొత్తం ఎంటీ. ఈఎంఐ, యూపీఐ, ఫుడ్ ఆర్డర్స్, చిన్న చిన్న ఖర్చులు. మంత్ ఎండ్కి అందరికీ ఒకే క్వశ్చన్ వస్తుంది. అదే, నేను ఎంత సంపాదిస్తున్నాను, డబ్బు ఎందుకు మిగలట్లేదు అని. ఈ వీడియోలో సింపుల్గా ప్రాబ్లం ఎక్కడుంది, ఫిక్స్ ఎలా చేయాలి అనేది ఒక ఈజీ బడ్జెట్ సిస్టమ్తో చెప్తా. ఫైనాన్స్ ఎక్స్పర్ట్ లాంగ్వేజ్లో కాకుండా ప్యూర్ సింపుల్ తెలుగులో అర్థమయ్యే విధంగా చెప్తా. వీడియో అయ్యాక మీకు 3 థింగ్స్ క్లియర్ అవుతాయి. 1, డబ్బు ఎందుకు అయిపోతుంది. 2, బడ్జెట్ ఎక్కడ బ్రేక్ అవుతుంది. అండ్ 3వది, మంత్ స్టార్ట్లో ఫాలో చేయాల్సిన సింపుల్ సిస్టమ్ ఏంటి అని. చాలామందికి ప్రాబ్లం శాలరీ తక్కువ ఉండడం కాదు, ప్రాబ్లం డబ్బుకి ప్లాన్ లేకపోవడం. మన సంపాదన ఒక నీటితో నిండిన కుండ అనుకుంటే దానికి మోస్ట్లీ 4 లీకేజీలు ఉంటాయి. అవేంటంటే, శాలరీ వచ్చిన వెంటనే మనం ఫస్ట్ ఈఎంఐ చేసేస్తాం, పెండింగ్ పేమెంట్స్ క్లియర్ చేస్తాం, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ కోసం. ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది, అప్పటి వరకు ఆపుకొని ఉన్న ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయడం. యూపీఐలో 100, 200, 300 అలా పోయిన అమౌంట్ అప్పుడు పెద్దగా అనిపించదు, కానీ మంత్ బిగినింగ్లో ఆ చిన్న చిన్న ఖర్చులన్నీ కలిసి మనము ఎక్స్పెక్ట్ చెయ్యని ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాయి. సో మనీ ప్రాబ్లమ్స్ చాలాసార్లు ఒక పెద్ద మిస్టేక్ వల్ల రావు. అవి ఎక్కువ చాలా చిన్న చిన్న అన్ప్లాన్డ్ డిసిషన్స్ వల్ల వస్తాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పర్సన్ శాలరీ 30,000 రూపీస్ అనుకుందాం. శాలరీ వచ్చింది, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ రెడీగా ఉంటాయి. రూమ్ రెంట్ లేదా ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ ఒక 8,000 అనుకుందాం. ఈఎంఐ 4,000, పెట్రోల్ లేదా ట్రావెల్కి 2,500, మొబైల్ రీఛార్జ్కి, ఇంటర్నెట్ బిల్లులకి అంటే ఫైబర్ వీటికి 1,000, గ్రాసరీస్ లేదా ఫుడ్ ఐటమ్స్కి 4,500. సో ఇప్పటి వరకు అరౌండ్ 20,000 వరకు అయిపోయింది. అంటే మైండ్ బ్లాక్ కదా. సో తర్వాత ఏం జరుగుతుంది? వీకెండ్లో బయట తింటాం, ఆఫీస్లో టీ, స్నాక్స్, ఫుడ్ డెలివరీ, ఆర్డర్స్, అమెజాన్లో ఏదో స్మాల్ ఐటమ్ ఒకటి, సబ్స్క్రిప్షన్ రెన్యూ అవుతుంది, ఫ్రెండ్ బర్త్డే వచ్చింది, యూపీఐలో ర్యాండమ్ ఖర్చులు చేయడము. సో ఇవన్నీ ఒక్కొక్కటి పెద్ద అమౌంట్ కాదు, కానీ మొత్తం కలిపి చూస్తే సేవింగ్స్ని ఎగ్జాక్ట్గా తినేస్తాయి. అందుకే మీకు శాలరీ 5 రోజులు అయిపోయింది అనిపిస్తుంది. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మీ డబ్బు మీరు మీ ప్లాన్ ప్రకారం కాకుండా శాలరీ వచ్చిన వెంటనే డబ్బుకి డైరెక్షన్ ఇవ్వకపోతే అది ఆటోమేటిక్గా ర్యాండమ్ ప్లేసెస్కి పోతుంది. ఎట్లా అంటే, వాటర్ పడిపోతే అవి ఎక్కడైతే డౌన్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయినట్టు. సో మనీ కూడా అలా వెళ్ళిపోతుంది. సో మనీ గురించి ఒక సింపుల్ రూల్ గుర్తుంచుకోండి. యూ డోంట్ కంట్రోల్ ఇట్, ఇట్ విల్ ఎస్కేప్. సింపుల్గా చెప్పాలంటే, శాలరీ వచ్చిన వెంటనే డబ్బుని 3 పనులకు డివైడ్ చేయాలి. మొదటి పని, ఆల్రెడీ తప్పనిసరిగా వెళ్ళిపోయే ఖర్చులు. అంటే రెంటు, ఇంటికి ఇచ్చే అమౌంటు, కరెంటు బిల్లు, ట్రావెల్, ఈఎంఐ, ఇవన్నీ ఖచ్చితంగా కట్టాల్సినవి. ఇవన్నీ మంత్ స్టార్ట్లోనే క్లియర్గా ఉండాలి. రెండో పని, మన ఇష్టం కోసం చేసే ఖర్చులు. బయట తినడం, షాపింగ్, ఓటీటీ, స్మాల్ ట్రీట్స్, ర్యాండమ్ యూపీఐ పేమెంట్స్. అంటే ప్రతి ఒక్కరికి ఇవన్నీ లైఫ్లో ఉంటాయి. వీటికి సెకండ్ ప్రయారిటీ ఇద్దాం. కానీ లిమిట్ లేకుండా వదిలేస్తే మంత్ ఎండ్కి ఇవే పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. సో ఇక మూడవది, అది మన ఫ్యూచర్ కోసం. ఎమర్జెన్సీ ఫండ్, ఎస్ఐపి, ఏదైనా అనొచ్చు. శాలరీ వచ్చిన రోజే ఇది బిల్స్, సో ఇది డైలీ, అంటే ఇది బిల్స్ కోసం, ఇది డైలీ లైఫ్ కోసం, ఇది నా ఫ్యూచర్ కోసం అని సపరేట్గా చేసుకుంటే డబ్బు మీద కంట్రోల్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే, 21 days ఏదైనా ఒకసారి హ్యాబిట్ అయిందంటే ఆటోమేటిక్గా లైఫ్ లాంగ్ అలవాటు అవుతుంది. సో కాబట్టి ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసుకుంటే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా శాలరీ డే నుంచి ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. శాలరీ క్రెడిట్ అయిన రోజు 5 స్టెప్స్ సిస్టమ్ ఫాలో అవ్వండి. స్టెప్ 1, టోటల్ శాలరీని నోట్ చేయండి. ఎగ్జాంపుల్కి 30,000 అనుకుందాం. స్టెప్ 2, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ని ఇమ్మీడియట్గా లిస్ట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ 3, ఫ్యూచర్ కోసం పెట్టాల్సిన అమౌంట్ని ఫస్ట్ సపరేట్ చేయండి. స్టెప్ 4, మీ క్యాజువల్ స్పెండింగ్కి మంత్లీ లిమిట్ డిసైడ్ చేయండి. నెక్స్ట్ స్టెప్ 5, డైలీ స్పెండ్ని ట్రాక్ చేయాలి. శాలరీ వచ్చిన వెంటనే చాలామంది చేసే 3 బిగ్గెస్ట్ మిస్టేక్స్ చెప్తా. మిస్టేక్ నెంబర్ 1, ఫుల్ శాలరీని అవైలబుల్ మనీ ఖర్చు పెట్టేసేయచ్చు అలాగా ట్రీట్ చేయడం. సో అకౌంట్లో 30,000 కనిపించింది అంటే అది మొత్తం స్పెండ్ చేయడానికి కాదు. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. సో గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం సింగిల్ కాదు. సో వీఆర్ ఫ్యామిలీ. సో మనం ఒక లైఫ్ సైకిల్లో ఉన్నాం కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 2, సేవింగ్స్ని మొత్తం ఎండ్కి పోస్ట్ పోన్ చేయడం. మంత్ ఎండ్కి మిగిలితే సేవ్ చేద్దాంలే,
చూద్దాంలే అని అనుకోవడం. యూజువల్లీ చూస్తే ఏం మిగలదు. మిస్టేక్ ఏందంటే ఇది మనం చేసే పెద్ద మిస్టేక్. ఏందంటే లాస్ట్ సేవింగ్ చేయడం అనుకోవడం. సో, మిస్టేక్ నంబర్ 3 స్మాల్ స్పెండింగ్స్‌ని ఇగ్నోర్ చేయడం. అంటే 120, 250, 180, 90 ఇవన్నీ పెద్ద మనకేమి ఇబ్బంది పెట్టవులే అనేసి చూస్తాం. మంత్ మొత్తం వాటిని కలిపి చూస్తే షాక్ అవుతాం. ఇప్పుడు క్లారిటీ ఉంది కదా! అంటే ఏదో గాల్లో దీపం పెట్టి నాకు డబ్బులు మిగలట్లేదు అనే దానికంటే ఇప్పుడు మీకు కన్‌ఫ్యూజన్ తగ్గుతది. ఎప్పుడైతే కన్‌ఫ్యూజన్ అనేది తగ్గి నాలెడ్జ్ అనేది పెరుగుతదో ఆటోమేటిక్‌గా అప్లికేషన్ ఎక్కడ యూజ్ చేయాలనేది మీకు ఐడియా వస్తది. ఇప్పుడు మీకు తెలుసు ఏది ఎసెన్షియల్, ఏది ఆప్షనల్, ఏది ఫ్యూచర్ కోసమని. బడ్జెట్ బ్యూటీ ఏంటంటే డబ్బు తక్కువ ఉన్నా కూడా క్లారిటీ వస్తది. క్లారిటీ వచ్చినప్పుడు స్ట్రెస్ కొంచెం తగ్గుతది. పూర్ ప్లానింగ్‌ని మనం లో సాలరీ ప్రాబ్లమ్ అని బ్లేమ్ చేస్తాం. కానీ చాలా సార్లు ప్రాబ్లమ్ ఇన్‌కమ్ కన్నా మనీ హ్యాబిట్స్‌లో ఉంటుంది. సో, మీరు లాక్స్ సంపాదించకపోయినా పర్లేదు. కానీ మీ కరెంట్ ఇన్‌కమ్‌ని స్ట్రక్చర్‌లో పెట్టగలిగితే అదే మీ ఫ్యూచర్ గ్రోత్‌ని బేస్ అవుతుంది. మనీని రెస్పెక్ట్ చేస్తే మనీ స్లోగా మీతో ఉండడం స్టార్ట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్.